Hi students, welcome back to Sridhar CCU Anantapuram YouTube channel and welcome back to my session, editorial analysis session. So ప్రతిరోజు మనం ఏం తీసుకుంటామో మన సెషన్లో ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఏంటి కోట్ ఆఫ్ ద డే ఉంటుంది మోటివేషనల్ పర్పస్ అండ్ ప్రతిరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తీసుకుంటున్నాము మనకి ఎస్ఎస్సికి ఎస్ఐకి ప్రతి ఒక్క కాంపిటేటివ్కి యూస్ అయ్యేటటువంటి రూట్స్తో ఆల్రెడీ మనము ఈ ఫోబియాస్ మేనియాస్ రిలేటెడ్ లిస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తూ ఉన్నాము. సో లైక్ ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళు సో దీనికి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా భయం లేకోకుండా ఫేస్ చేయగలుగుతారు, క్రాక్ చేయగలుగుతారు. అదేవిధంగానే మనం ఈరోజు ఏదైతే ఎడిటోరియల్ డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి ఎక్సెసివ్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీ తీసుకొని రావడం జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మీకు సినానిమ్స్తో పాటు కూడా అందించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఫ్రేజల్ వర్బ్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాము అనేది మనకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. సో ప్రతిరోజు కూడా మనం ఒక న్యూ మోడల్తో విత్ షార్ట్ కట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. లైక్ వితౌట్ అ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్ ఆఫ్ ద డే. ఏంటంటే ఈరోజు కోడ్ ఆఫ్ ద డే ఏం తీసుకొని వచ్చాము? ఎవ్రీ మార్నింగ్ యూ హ్యావ్ 2 choices. కంటిన్యూ టు స్లీప్ విత్ యువర్ డ్రీమ్స్ ఆర్ వేక్ అప్ అండ్ చేజ్ దెమ్. సో ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మనకి 2 choices ఉంటాయి. ఏంటో అబ్బా అవి అంటే అలా నేను నిద్రపోతూ హ్యాపీగా కలల్లో తేలిపోవడము, లేదా వెంటనే లేచి ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేజ్ చేయడం. అంటే ఇక్కడ డ్రీమ్స్ అంటే కనుక మనం రాత్రిపూట కలలు కంటామే, సో ఆ డ్రీమ్స్ గురించి కాదండి డిస్కషను. సో ఏ డ్రీమ్ అయితే డ్రీమ్ ఈజ్ నాట్ అ డ్రీమ్ విచ్ యూ గెట్ ఇన్ స్లీప్, బట్ డ్రీమ్ ఈజ్ అ డ్రీమ్ విచ్ మేక్స్ యూ టు వేక్ అప్ అండ్ టు చేజ్ ఇట్ అనేటటువంటిది ఒక పెద్ద ఆయన చెప్పారు, అబ్దుల్ కలాం గారు. సో దాని అర్థం ఏంటి అంటే డ్రీమ్ అనేది రాత్రిపూట నీ కల్లోకి వస్తుంది అంటే నిద్రలో వస్తుంది, అది కాదు. ఏదైతే నీకు అది వచ్చింది, ఆ కళ వచ్చింది అంటే లేచి వెంటనే దాని పట్ల నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు, అది ఒరిజినల్ డ్రీమ్ అని అనడం జరిగింది. అలాంటి డ్రీమ్స్ నువ్వు చేజ్ చేయడానికి వెంటనే మార్నింగ్ స్టార్ట్ చేయాలి అనేటటువంటిది ఈ కొటేషన్ ఇస్తుంది. అంటే సో లైక్ మార్నింగ్స్ ఆర్ ద లేజీ థింగ్స్. లైక్ చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు, లేచి మనం వర్క్ చేయాలి, వర్కౌట్ చేయాలి, లేదా ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా ఎగ్జామ్ పాయింట్, ఇవన్నీ కూడా మనము వర్కౌట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాం, అంటే ఆలోచిస్తాము, అంటే లేజీగా ఉంటాము, లేబుద్ధి కాదు. ఎస్పెషలీ మార్నింగ్స్, ఎస్పెషలీ కూల్ చిల్ వెదర్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ ఎవడైతే ఆ పర్టికులర్ చిల్ వెదర్లో కూడా, అలాంటి కష్టతరమైనటువంటి సమయంలో కూడా, అలాంటి లేజినెస్లో కూడా సో లేచి వర్కౌట్ చేస్తాడో వాడే సక్సెస్ పొందేటటువంటి వాడవుతాడు. సో యూ పీపుల్ ఎవరైతే ఇక్కడ వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది, సో ఒక జాబ్ కొట్టాలనేటువంటి ఒక ఎయిమ్ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సో మార్నింగ్ స్లీప్ అనేది ఉండకూడదు. అంటే సో లైక్ ఎర్లీ మార్నింగ్ లైక్ 4-5 వింటుంటేనే మీకు నవ్వు వస్తూ ఉంటుంది. 4కి 5కి ఎవరు సార్ లేసేదని, లేయండి. ఆ టైంలో టఫ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కండి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ టైంలో ఉన్నటువంటి ఒక ఎసెన్స్. ఆల్రెడీ మీరు చేసుంటారు, ఎప్పుడు మీరు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఆ ఊపు మీద మీరు చేసింటారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ అంటే అకాడమిక్స్ కోసం మీరు కష్టపడినది ఏదైతే కష్టం ఉందో అది మీ లైఫ్కి కెరియర్ కోసం కష్టపడమని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ డూ ఇట్ గైస్. నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఫోబియాస్లో ఉన్నాము ఆల్రెడీ, ఇది మనకి రిపీట్ అయింది. హైడ్రో రిలేటెడ్ టు వాటర్కి సంబంధించినటువంటి భయము. నెక్స్ట్ హిప్సోఫోబియా, ఇది కూడా మనకి రిపీట్ అయింది. హిప్సోఫోబియా అంటే ఫుల్ హైట్ ఉన్నటువంటి, HYP అంటే ఎక్సెస్ అనేది. సో విపరీతమైనటువంటి హైట్ ఉన్నటువంటి ప్లేసెస్కి సంబంధించినటువంటి ఫోబియా అని హిప్సోఫోబియా అంటారు. నెక్స్ట్ ఐట్రోఫోబియా, IATRO గుర్తుకు పెట్టుకోండి. మరీ ఎప్పుడైనా మనకి రిపీట్ అయినప్పుడు గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. IATRO, ఐట్రోఫోబియా అని అంటే ఏంటి అంటే ఐట్రో అనేటటువంటి రూట్కి మీనింగ్ వచ్చి డాక్టర్స్కి సంబంధించినటువంటి భయం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే భయాన్ని ఐట్రోఫోబియా అంటారు. నెక్స్ట్ ఐకనోఫోబియా, లాస్ట్ క్లాస్లో మీకు ఐకనోమేనియా వచ్చింది. ఐకాన్స్ కానీ పోర్ట్రైట్స్ కానీ అంటే ఇష్టము, ఆబ్సెషను. అదే ఐకనోఫోబియా అంటే ఈ ఇమేజెస్ పోర్ట్రైట్స్ చూస్తే భయము లేదా ద్వేషము కలిగి ఉంటే దాన్ని ఐకనోఫోబియా అంటారు. నెక్స్ట్ కైనటోఫోబియా, కైనెటిక్స్ చేంజ్కి సంబంధించినటువంటి మార్పు అంటే భయం, అంటే ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడనే స్తబ్దంగా ఉండాలి అనేటటువంటి ఒక ఫీలింగ్తో ఉండి సో ఏదైనా మార్పు జరగబోతోంది అంటే భయపడేటటువంటి ఒక ఆలోచనని కైనటోఫోబియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మేనియాస్ లిస్ట్లోకి ఎంటర్ అయిపోదాము. ఐడలోమేనియా, ఇక్కడ మనకు క్లియర్గా కనబడిస్తుంది. ఐడల్స్ విగ్రహారాధన అని అంటూ ఉంటారు. సో ఎక్సెసివ్ డివోషన్, ఎక్సెసివ్ ఆబ్సెషన్, ఎప్పుడు విగ్రహాల ముందరనే కూర్చోవడము, దానిలోనే ఆరాధిస్తూ ఉండడము, దానిలోనే లీనమైపోయి ఉండడము, ఇలా ఉంటే దాన్ని
ఐడలోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫోమేనియా అంటే ఇన్ఫో అనేది మనకు తెలుసు, ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్కి సంబంధించి. సో ఈ ఫ్యాక్ట్స్ని గ్యాదర్ చేయాలని ఎక్సెసివ్ డివోషన్, ఎక్సెసివ్గా అదే ఆలోచనతో మైండ్ ఫిల్అప్ అయిపోయి ఉంటే దాన్ని ఇన్ఫోమేనియా అంటారు. నెక్స్ట్ ఇస్లో అని అనొద్దండి, దీన్ని ఐలో అనండి. ఐలోమేనియా స్టాండ్స్ ఫర్ ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్కి వెళ్ళాలి, ఐలాండ్స్ చూడాలి, ఐలాండ్స్లో నివసించాలి, ఐలాండ్స్ గురించి తెలుసుకోవాలి, ఇలా విపరీతమైన ఆబ్సెషన్ ఐలాండ్స్ గురించి ఉందంటే అదే ఐలోమేనియా అవుతుంది. నెక్స్ట్ ఇటలోమేనియా, ఆల్రెడీ మనకి ఫ్రాంకోఫోబియా వచ్చాయి, ఫ్రెంచ్ గురించి. ఆంగ్లోఫోబియా వచ్చాయి, సో ఇంగ్లీష్ బ్రిటిషర్స్ గురించి. ఇది ఇటలోమేనియా, ఆబ్సెషన్ విత్ ఇటలీ ఆర్ ఇటాలియన్స్, ఇటలీ కానీ ఇటాలియన్స్ గురించి కానీ విపరీతమైన ఆబ్సెషన్ ఉంది అంటే దాన్ని ఇటలోమేనియా అని అనడం జరుగుతుంది. అండ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ద లాస్ట్ వన్ వీ ఎండ్ ఇట్ విత్ క్లెప్టోమేనియా. ఏంటి క్లెప్టోమేనియా అంటే? క్లెప్ట్, సో ఎత్తిపెట్టడం, దాచిపెట్టడం, దొంగలించడము. సో ఎక్సెసివ్ ఇర్రేషనల్ ప్రెడిలెక్షన్ ఫర్ స్టీలింగ్. సో ఇర్రేషనల్ ప్రెడిలెక్షన్ ఫర్ స్టీలింగ్ అంటే ఏంటి? సో సంబంధం లేకపోకుండా, సో లైక్ సమ్ మూవీలో చూపిస్తారు, వాడికి సంబంధం లేకపోకుండా వాడికి ఇష్టం ఉంటుందా లేదా కాదు, వాడికి తెలియకోకుండానే అలా దొంగతనం చేసుకుని జైల్లో పెట్టేసుకుంటాడు. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా దొంగతనం చేసేటటువంటి ఒక ఎక్సెసివ్ మేనియాని క్లెప్టోమేనియా అని అంటారు. నెక్స్ట్ ఇక్కడనే ఇంకొక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. క్లెప్టోమేనియాలో బిబ్లియోక్లెప్ట్ అనే ఒక వర్డ్ వస్తుంది. బిబ్లియో అనేటటువంటి రూట్ మీకు ఆల్రెడీ ఇచ్చున్నాను. బిబ్లియో అంటే బుక్స్ లేదా బైబిల్. సో బుక్స్ని దొంగలించేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళని బిబ్లియోక్లెప్ట్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఏం తీసుకొని వచ్చాము? ఆల్రెడీ డీకి వచ్చేసాము మనము. ఏంటిది? డ్రాప్ అంటే ఏమో కాదు, రాయడం. ఎస్పెషల్లీ ఒక కాంట్రాక్ట్ కానీ అగ్రిమెంట్ కానీ డాక్యుమెంట్ రాయడాన్ని డ్రాప్ అని అంటారు. డ్రా అంటే డ్రాయింగ్ అని చెప్పి అలా వెళ్ళిపోయారు. ఇది ఫ్రేజల్ వర్బ్ కదా, దానికి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ అగ్రిమెంట్ వాజ్ డ్రాన్ అప్ అండ్ సైన్డ్ బై ద టూ పార్టీస్. సో ఒక అగ్రిమెంట్ని రాయించుకోవడం జరిగింది, తర్వాత వాళ్ళ చేత సైన్ చేయబడింది, టూ పార్టీస్ చేత అనేటటువంటి మీనింగ్ అక్కడ వస్తూ ఉంది. నెక్స్ట్ డ్రెస్అప్కి రెండు ఉన్నాయి మీనింగ్స్. ఒకటి వచ్చేసి వేర్ ఎలిగెంట్ క్లోత్స్, అంటే చాలా మంచి అద్భుతమైనటువంటి, చాలా సో ఉన్నతమైనటువంటి అపీలింగ్గా ఉన్నటువంటి క్లోత్స్ని ధరించడము. లేదా ఇంకోటి డిస్గైజ్ అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. డిస్గైజ్ అంటే ఏంటి? మారువేషం అంటే ఉన్నటువంటి సో వేషాన్ని కప్పి వేసేటటువంటి దాన్ని డిస్గైజ్ అంటారు. సో రెండింటికి ఎగ్జాంపుల్స్ తీసుకొని రావడం జరిగింది. ఏంటో చూడండి. డు పీపుల్ డ్రెస్ అప్ టు గో టు ద ఒపెరా ఇన్ యువర్ కంట్రీ? సో ఒపెరా అంటే కన్నా లైక్ ఏవైనా ఆడిటోరియం, లైక్ ఏవైనా సాంగ్స్ ఇలాంటివి కన్సర్ట్స్ జరిగేది ఒపెరా అంటారు. ఈ ఒపెరా మీ కంట్రీలో జరిగినప్పుడు అక్కడ పీపుల్ డ్రెస్అప్ చేసుకుని వెళ్తారా అంటే మంచి ఎలిగెంట్ క్లోత్స్లో వెళ్తారా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్ లవ్ టు డ్రెస్ అప్ అట్ హ్యాలోవీన్ అంటే తెలుసుగా, లైక్ ఇట్స్ వెస్ట్రన్ ఫెస్టివల్, లైక్ డిఫరెంట్ గెటప్స్, లైక్ ఏమంటారు మారువేషాల్లో తిరగడము జరుగుతుంది. హ్యాలోవీన్ పార్టీ అని చెప్పి వింటూ ఉంటాం. సో చిల్డ్రన్ చాలా ఇష్టపడతారు అప్పుడు డిస్గైజ్ చేసుకోవడానికి. ఇక్కడ మంచి డ్రెస్సులు కాదు, డిఫరెంట్ డ్రెస్సుల్లో మారువేషాలు వేసుకోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ డ్రాప్ ఇన్ అంటే విజిట్, ఎస్పెషలీ యూజువల్లీ ఆన్ ద వే. సో నువ్వు ఏదో పని మీద ఎక్కడికో వెళ్తూ ఉంటావు, ఏదైనా దారిలో మధ్యలో ఎక్కడైనా ఒక విజిట్ మనం పే చేసాము అంటే లైక్, సో ఇప్పుడు నేను ఒక ప్లేస్కి నేను వెళ్తూ ఉన్నాను, ఒక ఊరికి వెళ్తూ ఉన్నాను, దారిలో మా రిలేటివ్స్ ఉన్నారు, జస్ట్ అలా ఐ వాంట్ టు డ్రాప్ ఇన్ దేర్ అట్ మై రిలేటివ్స్ హౌస్ అంటే అర్థం ఏంటి? ఐ సమ్టైమ్స్ డ్రాప్ ఇన్ టు సీ మై గ్రాండ్ పేరెంట్స్ ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ స్కూల్ నుంచి వచ్చేటటువంటి దారిలో నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను? ఐ సమ్టైమ్స్ డ్రాప్ ఇన్ అంటే విజిట్ చేస్తాను. సో పర్టికులర్గా అక్కడికి వెళ్ళాలి అని కాదు కానీ, సో జస్ట్ అలా క్యాజువల్గా విజిట్ చేస్తే దాన్ని డ్రాప్ ఇన్ అంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డ్రాప్ ఆఫ్కి కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి డెలివర్డ్ సమ్ వన్ ఆర్ సంథింగ్, ఏదైనా ఒకటి అలా డెలివర్డ్ చేయడం అంటే తీసుకొని పోయి అక్కడ విడిచిపెట్టడము, డ్రాప్ చేయడము. నెక్స్ట్ ఫాల్ అస్లీప్, రెండోది ఏంటి? సో పూర్తిగా నిద్రలోకి మునిగిపోవడము. ఎగ్జాంపుల్స్: ఐల్ డ్రాప్ యూ ఆఫ్ ద బస్ స్టాప్ ఇఫ్ యూ లైక్. సో నేను మీకు ఓకే అనుకుంటే నేను డ్రాప్ చేస్తాను. మామూలు డ్రాప్ అంటాం కదా, డ్రాప్ యూ ఆఫ్ అట్ ద బస్ స్టాప్. సో ఇది పర్ఫెక్ట్ గ్రామటికల్గా యాక్యురేట్గా ఉండే సెంటెన్స్. ఐల్ డ్రాప్ యూ ఆఫ్ ద బస్ స్టాప్ ఇఫ్ యూ లైక్. నీకు ఓకే అనిపిస్తే నేను నిన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఇది ఫస్ట్ మీనింగ్. నెక్స్ట్, గ్రాండ్ డాడ్ ఆఫెన్ డ్రాప్స్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ.
సో ఇక్కడ అతను డ్రాప్ అవుతున్నాడు అని కాదు, అక్కడ అతను నిద్రలోకి జారుకుంటున్నాడు అని అర్థం వస్తుంది. ఎప్పుడైనా గ్రాండ్ డాడ్ టీవీ ముందరనే అలా నిద్రలోకి జారుకుంటాడు అని అర్థం అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ రోజుకు సంబంధించినటువంటి వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? సో గ్రౌండ్ బ్రేకింగ్, న్యూ, నావల్, పయనీరింగ్, బిగినింగ్, స్టార్టింగ్, ఇనాగ్యురేటింగ్. గ్రౌండ్ బ్రేకింగ్ అంటే సో అసలు ఇంతవరకు లేనటువంటిది, కొత్తగా ఉదయించినటువంటిది. సో ఆ యొక్క అర్త్ షాటరింగ్ అని కూడా అంటాం అనమాట. సో అలాంటి మీనింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇస్తుంది. గెట్ అండర్ వే, ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. గెట్ అండర్ వే అంటే కనుక ఏదైనా ఒకటి స్టార్ట్ చేయడము. పుట్ ద పాస్ట్ బిహైండ్, ఇది కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఫర్గెట్ అబౌట్ వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్, ఆల్రెడీ జరిగిపోయినటువంటిది మర్చిపోవడాన్ని ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్ అంటారు. మార్క్, మార్క్ అంటే కనుక మామూలుగా మార్క్స్ ఏది నౌన్గా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకోకుండా వర్బ్గా యూజ్ చేస్తే కనుక ఇండికేట్ అనే మీనింగ్ వస్తుంది. రిప్రజెంట్, సిగ్నిఫై, సిగ్నలైజ్, బి ఎ సైన్ ఆఫ్, ఇలాంటి డిఫరెంట్ మీనింగ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంటర్ప్రెట్ అంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇంటర్ప్రిటేషన్ అని అంటూ ఉంటాం కదా. మేక్అవుట్, ఇది ఫ్రేజల్ వర్బ్, గుర్తుపెట్టుకో, మరీ మనకి రిపీట్ అవుతుంది. మేక్అవుట్ అంటే ఏంటి? అండర్స్టాండ్ చేసుకోవడం లేదా కనుక్కోవడము, గ్రాస్ప్ చేసుకోవడము, అర్థం చేసుకోవడము. హియర్ ఆన్, యాడ్వర్బ్, ఇప్పటి నుండి, ఆఫ్టర్ దిస్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్. సిగ్నిఫై, సిగ్నిఫైడ్ వర్బ్స్, ఎక్స్ప్రెస్ చేయడము, ఇండికేట్ చేయడము. పర్సీవ్డ్, పర్సెప్షన్, పర్సీవ్డ్, వ్యూడ్, రిగార్డెడ్, కన్సిడర్డ్, డీమ్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ మనకి తెలిసినటువంటి. హ్యూమిలియేషన్, హ్యూమిలియేట్ వర్బ్ అవుతుంది, హ్యూమిలియేషన్ నౌన్ అవుతుంది. ఏంటబ్బా అది అంటే కనుక ఎంబరాస్మెంట్. సో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. షేమ్ కావచ్చు, ఇండిగ్నిటీ కావచ్చు, ఇన్సల్ట్, అఫెన్స్, డిజానర్. అసెండెన్సీ, అలా పెరగడము. లీడర్షిప్, ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ స్ట్రైఫ్ అనేది నౌను, దాని మీనింగ్ డిస్ప్యూట్, కాన్ఫ్లిక్ట్, డిసగ్రిమెంట్, టర్మాయిల్ గుర్తుపెట్టుకో. సో ఇవన్నీ కూడా సినానిమస్గా యాక్ట్ చేస్తాయి. షాకిల్డ్ అంటే అర్థం ఏంటి? రెస్ట్రిక్ట్ చేయడము, సో నిర్బంధించడం అనే మీనింగ్ షాకిల్ ఇస్తుంది. నెక్స్ట్ హెరాల్డెడ్ అంటే ఏమంట? సిగ్నలింగ్, సో ముందస్తుగా, ఫోర్టెల్ అంటే ముందస్తుగా చెప్పడం, ఇండికేట్ చేయడం. ఫ్రెటర్నిటీ, సో సౌభ్రాతృత్వము అంటారు తెలుగులో. ఏమంటారు? సౌభ్రాతృత్వము అంటే బ్రదర్హుడ్, సలిడారిటీ, మ్యూచువల్ సపోర్ట్, ఫ్రెండ్షిప్, ఇలా డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తాయి. ఇంటర్ప్రిటేషన్, హెల్డ్, సో పట్టేసి ఉంచడము, కన్సిడర్ చేయడము. ఎర్న్, ఎర్నడ్ అంటే లాంగింగ్, సో డిజైర్ కలిగి ఉండటము. టమ్యూల్టస్ అంటే స్టార్మీ, టర్బులెంట్, వోలటైల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ని తప్పి ఉన్నటువంటిది. మేక్ అ వే, క్లియర్ ద వే, ఫ్రేజ్ ఇది. సో దారిని ఏర్పరచడం. నెక్స్ట్ ఇంకా కొన్ని తీసుకొని వచ్చాం. ప్రొపొనెంట్ అంటే ఎవరంటే సపోర్ట్ చేసేటటువంటి వాడు, అడ్వకేట్ చేసేటటువంటి వాడు. కన్సీలియేషన్, పెసిఫికేషన్, పీస్ మేకింగ్. రీకన్సీలియేషన్ అనేటటువంటి వాడు కూడా గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా వస్తుంది. కన్సీలియేషన్ అంటే సో పీస్ మేకింగ్ అంటే కన్నా శాంతి ఒప్పందానికి దిగడము. డయాట్రైబ్ అంటే కన్నా సో ఒక వర్బల్ ఫైట్, ఒక డిస్ప్యూట్, ఒక క్వారల్ అన్నమాట. బిట్ ఆఫ్ వర్బల్ అటాక్, ఒకరికొకరు మాట్లాడుకోవడము. వర్బల్ అటాక్ అంటే కన్నా సో అబ్యూస్ చేసుకోవడము మాటలతో. ట్రాంక్విలిటీ, పీస్ఫుల్నెస్. సైట్ అంటే కన్నా సైటెడ్, దీని మీనింగ్ ఏంటి? రెఫర్ టు, అడ్యూస్, మేక్ రెఫరెన్స్, ఇన్వోక్, రెఫర్ చేయడం ఏదైనా. అడ్హెర్ అంటే కన్నా ఫిక్స్ అయిపోయి ఉండడము, ఏంటి? కమిట్ అయి ఉండడము, అటాచ్ అయి ఉండడము. ఎంపతి, సో సింపతి తెలుసు. ఎంపతి అంటే కన్నా ఎదుటివాడి పట్ల ఉన్నటువంటి ఆ ఎదుటివాడి యొక్క సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం ఫీల్ అవ్వడాన్ని ఎంపతి అంటారు. నెక్స్ట్ రోడ్ మ్యాప్ అంటే కన్నా ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ అనమాట. ఇంక్లూజివ్, సో అన్నీ కూడా కలిసి, ఆల్ ఎంబ్రాసింగ్, ఓవరాల్గా. ట్రోప్ అంటే కన్నా మోటివ్. క్లిషే, ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకో, క్లిషే. రికరింగ్ కాన్సెప్ట్. ట్రోప్ అంటే కన్నా కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉన్నటువంటిది, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు. కొలానియలిజం, ఇది మనం చాలాసార్లు విని ఉంటాం సోషల్ స్టడీస్లో. ఏంటి? యాక్ట్ ఆఫ్ కంట్రోలింగ్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అ కంట్రీ టెరిటరీ బై అనదర్ కంట్రీ, జరిగినటువంటిది. సో కొలోనియలిజం, బ్రిటిష్ కొలోనియలిజం అని చెప్పి మనకు తెలుసు అది. నెక్స్ట్ పాత్ బ్రేకింగ్, సో అడ్జెక్టివ్ ఏమంట? ఇన్నోవేటింగ్, పైనీరింగ్, ఇంజనీరియస్, సో ఒక కొత్తగా ఏదైనా సో మొదలు పెట్టడాన్ని ఈ ఇన్నోవేటివ్ పాత్ బ్రేకింగ్ అని అంటాం. అనెర్త్ అంటే కన్నా అనెర్త్డ్, సో బయటికి తీసుకొని రావడం, ఎక్స్పోజ్ చేయడం. బ్రింగ్ టు లైట్, అన్కవర్, ఫైండ్ అవుట్. నెక్స్ట్ మెల్టింగ్ పాట్, ఎ ప్లేస్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ కల్చర్స్ కంబైన్ టుగెదర్, అన్నీ కలిసికట్టుగా ఉండడాన్ని మెల్టింగ్ పాట్ అంటారు. మిలీనియా, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మిలీనియం అంటే కన్నా 1000 years. మిలీనియా అంటే నంబర్ ఆఫ్ 1000 years. యాక్రిమోనీ అంటే శత్రుత్వము. యాక్రిమోనియస్, యాంగ్రీ, బిటర్, హ్యాష్, షార్ప్, సో చాలా కోపంతో ఉండడము ఎదుటి వాళ్ళ పట్ల. సో లెట్స్ గెట్ టు ది ఎడిటోరియల్. ఏం తీసుకొని వచ్చాము ఈరోజు? ఎడిటోరియల్ అంటే సో ఒక గ్రౌండ్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్,
థింగ్ రీసెంట్గా జరిగినటువంటిది ఏంటబ్బా అది అంటే వెడ్నెస్డే జరిగినటువంటి భూమి పూజ. ఏమిటికి? రామ్ టెంపుల్, అయోధ్య. యాజ్ ద రామ్ టెంపుల్ గెట్స్ అండర్ వే, ఇండియా మస్ట్ put the past of a communal వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ వెనక్కి నెట్టి రామ్ టెంపుల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ స్టార్ట్ అయింది. ద భూమి పూజ, ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అ గ్రాండ్ టెంపుల్ ఫర్ లార్డ్ శ్రీరామ్ ఇన్ అయోధ్య ఆన్ వెడ్నెస్డే మార్క్స్ అన్ ఎండ్ అండ్ అ బిగినింగ్. సో ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి భూమి పూజ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇట్ మార్క్స్ అన్ ఎండ్ అండ్ అ బిగినింగ్ అంటున్నాడు. ఒకదానికి ఎండ్ స్వస్తి చెప్తోంది, ఒకదానికి సో శ్రీకారం చుడుతూ ఉంది. ఏంటబ్బా అవి? వాట్ ఇట్ ఎండ్స్ అండ్ వాట్ ఇట్ బిగిన్స్ కెన్ బోత్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అది ఏమిటిని ఎండ్ చేస్తుంది, ఏమిటిని స్టార్ట్ చేస్తుంది అనేది డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు మనము. సో ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. హౌ ఇండియా కలెక్టివ్లీ మేక్స్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్ విల్ డిఫైన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ హియర్ ఆన్. సో దాన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది దీని యొక్క ఇండియా యొక్క ఫ్యూచర్ని కూడా డిఫైన్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యూ డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ ఆథర్. వన్ వ్యూ ఇస్ దట్ ద రైజింగ్ రామ్ టెంపుల్ సిగ్నిఫైస్ ద ఎండ్ ఆఫ్ పర్సీవ్డ్ హ్యూమిలియేషన్ ఆఫ్ ద హిందూస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఫేజ్ ఆఫ్ ద పొలిటికల్ ascendancy. The other is that it denotes the end of strife that shackled India's potential for decades and heralds a new dawn of fraternity among religious communities. సో ఇక్కడ ఒక వ్యూ చెప్తూ ఉన్నాము. ఒక వ్యూ ఏంటి అంటేనా, సో ఈ టెంపుల్ రామ్ టెంపుల్ అనేది ఏదైతే ఉందో ఇది సో ఈ హిందూస్కి జరిగినటువంటి హ్యూమిలియేషన్, ఎంబరాస్మెంట్కి ఎండింగ్ అని చెప్పి అనొచ్చు. అదేవిధంగానే బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఫేజ్, ఈ పొలిటికల్ అసెండెన్సీ వీళ్ళ లీడర్షిప్కి కూడా ఒక న్యూ ఫేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే సో అది ఇంతవరకు ఈ ఇండియాస్ పొటెన్షియల్ని, ఇండియా యొక్క శక్తి సామర్థ్యాలని కొన్ని దశాబ్దాలుగా కట్టిపడేసి ఉన్నటువంటి కష్టం ఈ రామ్ టెంపుల్ అనేది ఏదైతే ఉందో దానికి ఒక చర్మగీతం పాడినట్టుగా కూడా అనిపిస్తుంది. అండ్ హెరాల్డ్స్, సో ఇంకోటి న్యూ డాన్ అంటే కన్నా తెల్లవారుజాము, ఇక్కడ డాన్ అంటే ఒక న్యూ బిగినింగ్. ఏమిటికి? ఫ్రెటర్నిటీకి బిగినింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏంటి ఫ్రెటర్నిటీ అంటే? బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వం అని చెప్పుకోవడం జరిగింది అమాంగ్ రిలీజియస్ కమ్యూనిటీ. డిఫరెంట్ రిలీజియన్స్కి ఇది ఒక ఫ్రెటర్నిటీకి మొదలుగా కూడా చెప్పొచ్చు. ద ఎండ్ అండ్ ద బిగినింగ్ therefore are not just open to interpretation, they hold the possibilities of change. సో ఇవి చేంజ్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఫర్ దోస్ హూ ఎండ్ ఫర్ అ టెంపుల్ అట్ ద సైట్ విచ్ ద బిలీవ్ ఇస్ ద ఎగ్జాక్ట్ స్పాట్ ఆఫ్ శ్రీరామ్స్ బర్త్, ద జర్నీ సో ఫార్ హ్యాస్ బీన్ tumultuous and violent. సో ఎవరైతే ఈ యొక్క దీనికోసం, ఈ యొక్క డే కోసం వెయిట్ చేశారో వాళ్ళు ఎందుకు బిలీవ్ చేశారు అంటే ఈ శ్రీరాముల యొక్క పుట్టిన స్థలం కాబట్టి ఇక్కడ టెంపుల్ ఉండాలి అనేటటువంటిది ఎంతోమంది ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేశారు. కానీ ఆ యొక్క జర్నీ అనేది, ఆ వెయిటింగ్ జర్నీ అనేది అంత ఆషామాషిగా జరగలేదు. చాలా కష్టతరంగా, చాలా వైలెంట్గా జరిగింది. సో ముస్లిం ప్లేస్ ఆఫ్ వర్షిప్ దట్ స్టూడ్ దేర్ ఫర్ 460 years was demolished in 1992 to make way for the temple. Serious crime according to the Supreme Court order last year that hand over the site to the Hindus. సో ఇక్కడ 464 years నుంచి ఉన్నటువంటి ఒక ముస్లిం ప్లేస్, దానికి ఆనుకున్నటువంటి ముస్లిం ప్లేస్ని ఈ శ్రీరామ్ టెంపుల్ కోసం 1992లో డెమాలిష్ చేయడం అనేది ఏదైతే ఉందో ఒక సీరియస్ క్రైమ్గా ఈ సుప్రీం కోర్టు కూడా కన్సిడర్ చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది లాస్ట్ ఇయర్ సో సాల్వ్ అయిపోవడము, హిందూస్కి ఆ సైట్ని హ్యాండ్ ఓవర్ చేయడము జరిగింది. ద ప్రొపనెంట్స్ ఆఫ్ ద టెంపుల్ మస్ట్ కన్సిడర్ విత్ an occasion to seek conciliation over conquest, dialogue over diatribe and tranquility over triumphalism. సో ఇక్కడ ఈ టెంపుల్ని స్టార్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఒక అకేషన్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటికి సంబంధించి? కన్సిలియేషన్ ఓవర్ కాంక్వెస్ట్ అంటే కాంకర్ అంటే కన్నా ఒక దాన్ని ఆక్రమించడం మీద పీస్ మేకింగ్. డయాట్రైబ్ అంటే కన్నా కొట్లాడ మీద డైలాగ్ అంటే కూర్చుని మాట్లాడుకోవడము. ట్రాంక్విలిటీ ఓవర్ ట్రయంపులిజం, నువ్వు గొప్ప నేను గొప్ప, నాది విజయమే నీది విజయమా అనే దాని ప్లేస్లో ట్రాంక్విలిటీ, పీస్ఫుల్నెస్ గురించి ఇది ఒక అకేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, the ceremony itself manifested multiple possibilities for the country's future. సో ఈ సెరమనీనే మల్టిపుల్ పాసిబిలిటీస్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్కి మనకి చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఇన్ సింబాలిజం అండ్ రెటోరిక్ ద లైన్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియన్ వాస్ ominously crossed, notably by the role of Prime Minister Narendra Modi in it.
సో సింబాలిజం, రెటోరిక్ అంటే మంచి వాక్చాతుర్యంతో ఈ స్టేట్ అంటే ఒక కంట్రీకి, ఒక రిలీజియన్కి ఉన్నటువంటి ఆ యొక్క చిన్న లైన్ని నీట్గా క్రాస్ చేయడం జరిగింది. ఎవరి చేత? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేత. సో ఈ యొక్క సెరమనీ అనేది ఒక సింబాలిజంగా మనకి వర్క్ చేస్తూ ఉంది. So note in his speech, however, he cited Lord Rama's adherence to justice, fairness and empathy for the vulnerable. So అక్కడ పర్టికులర్గా ఆయన రెటోరిక్ అంటే కన్నా సో ఎబిలిటీ టు పర్స్వేడ్ ద ఆపోజిట్ పర్సన్, ఆడియన్స్ని పర్స్వేడ్ చేయగలిగేటటువంటి ఎబిలిటీ తన స్పీచ్తో. అతని స్పీచ్లో ఏం చెప్పారంట? అతడు ఒకటి రెఫర్ చేశారు, లార్డ్ శ్రీరామ్ యొక్క అడ్హరెన్స్ టు జస్టిస్. ఆయన స్టికాన్ అయి ఉన్నారు. ఎవరు? శ్రీరాముడు న్యాయానికి, తర్వాత వల్నరబుల్, ఈజీగా అఫెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు. సో వీకర్ సెక్షన్స్కి అతనికి ఉన్నటువంటి ఎంపతిని ఆయన గుర్తుకు చేయడం జరిగింది మోడీ గారు. సో హీ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఫర్ ద ప్రజెంట్. అవే వాల్యూసే ఇప్పుడు కూడా కావాలి అనేటటువంటి ఒక పాయింట్ ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది, ఇన్సిస్ట్ చేయడం జరిగింది. బట్ వైల్ అవుట్లైనింగ్ అ రోడ్ మ్యాప్ ఫర్ అన్ ఇంక్లూజివ్ ఫ్యూచర్, హిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పాస్ట్ ఎకోడ్ ఫెమిలియర్ ట్రోప్స్ ఆఫ్ సెక్టోరియన్ పాలిటిక్స్. సో ఈ రోడ్ మ్యాప్, ఇంక్లూజివ్ ఫ్యూచర్ అంటే అన్నిటినీ కలిసికట్టుగా ఉన్నటువంటి ఫ్యూచర్కి ఇది రోడ్ మ్యాప్ని హైలైట్ చేస్తూనే అతడు పాస్ట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఎక్కువ అంటే రిపీట్ చేయడం కూడా జరిగింది. ఇలా జరిగాయి అని చెప్పి. రీలిటిగేటింగ్ హిస్టారికల్ రాంగ్స్ హ్యాస్ రేర్లీ బీన్ ద ఫౌండేషన్ ఫర్ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్. సో ఎప్పుడు కూడా హిస్టారికల్గా జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా ప్రాస్పరస్ హార్మోనియస్ ఫ్యూచర్కి సో ఫౌండేషన్గా యాక్ట్ చేయలేవు అనేది ఇక్కడ పాయింట్. In India's case, many of them are an outcome of its unpleasant encounter with British colonialism. So, of course, so India's case లో కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే బ్రిటిష్ కొలియనలిజం టైంలోనే సో ఇలాంటివన్నీ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. రీసెంట్ పాత్ బ్రేకింగ్ స్టడీస్ ఇన్ జెనెటిక్స్ హ్యావ్ అనర్థడ్ ఇండియాస్ పాస్ట్ ఆఫ్ బీయింగ్ అ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ పాపులేషన్స్ అండ్ కల్చర్స్ ఓ మిలీనియా. సో పాత్ బ్రేకింగ్ స్టడీస్ మనకు తెలియజేయడం ఏం తెలియజేస్తుందంటే ఇండియాస్ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో అది ఒక మెల్టింగ్ పాయింట్ లాగా యాక్ట్ చేసింది చాలా పాపులేషన్స్కి, కల్చర్స్కి సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది స్టడీస్ జెనెటిక్స్ని బట్టి చూస్తే. ఇండియా మస్ట్ పుట్ ద అక్రమోనియస్ పొలిటికల్ మొబిలైజేషన్స్ ఓవర్ రిలీజియస్ ఇష్యూస్ బిహైండ్ ఇట్. సో ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పొలిటికల్ మొబిలైజేషన్స్ని, ఈ రిలీజియస్ ఇష్యూస్ని వెనక్కి నెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ at the same time look forward to modern secular governance. సో ఏమిటి పట్ల మనం చూడాలి అని అంటే మోడర్న్ సెక్యులర్ గవర్నెన్స్ పట్ల మనం చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ ఈస్ ద లాజికల్ రిజల్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ షుడ్ మార్క్ ద ఎండ్ ఆఫ్ అన్ ఓల్డ్ bitter phase of India and the beginning of a new harmonious phase. సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ కంక్లూషన్ ఏంటంటే ఇది ఒక లాజికల్ రిజల్ట్. సో ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఓల్డర్ ఫేజ్ ఏదైతే ఉందో, బిట్టర్ ఫేజ్ ఏదైతే ఉందో, వైలెంట్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక చరమగీతం పాడేటటువంటిదిగా ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ అనేది మనకు కావాలి. సో న్యూ బిగినింగ్కి, హార్మోనియస్ ఫేజ్కి న్యూ బిగినింగ్గా ఈ టెంపుల్ కావాలి అని ఆశిస్తూ ఉన్నాము. So that's all about editorial and let's get to test of the day. So నిన్న డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ మరీ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ కొద్దిగా మోడల్స్ ట్రిపుల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, సింగిల్ ఫిల్లర్స్ అన్నింటినీ ఒకసారి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 1 2 స్టేట్మెంట్స్లో 2 డిఫరెంట్ బ్లాంక్స్కి ఒకటే ఆప్షన్లో ఉన్నటువంటి వర్డ్స్ సెట్ అవుతాయి. దాన్ని మనము అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. రీసెంట్ డాష్ విల్ అంటున్నాడు. రీసెంట్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి నౌన్ కావాలా. రివాంప్ అనేది వర్బ్, సో ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. అప్లిఫ్ట్ అనేది అడ్జెక్టివ్, ఎలిమినేటెడ్. షిఫ్ట్స్ అంటే ఇక్కడ మనకి హోల్డ్లో ఉన్నటువంటిది ACE. పాయింట్ 1 ఇన్ ద డాష్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ అడ్జెక్టివ్ కాబట్టి మళ్ళీ ఎలక్షన్ నౌన్ కాబట్టి మనకు కావాల్సిన అడ్జెక్టివ్. సో ఈ మూడిట్లో అడ్జెక్టివ్స్ అప్కమింగ్ ఎలక్షన్, క్లోజింగ్ ఎలక్షన్, డెస్టైన్డ్ ఎలక్షన్ మూడింటికి అడ్జెక్టివ్స్గా ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మూడు కూడా హోల్డ్లో పడ్డాయి. రీసెంట్ డాష్ విల్ రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ లోయర్ హౌస్ సీట్స్. రిఫార్మ్సా, అమెండ్మెంట్సా, షిఫ్ట్సా? రిఫార్మ్స్ ఈస్ ద మోస్ట్ పాసిబుల్ ఆప్షన్. అప్కమింగ్ ఎలక్షన్, సో ఫ్యూచర్ ఎలక్షన్ డెస్టైన్డ్ ఎలక్షన్ కంటే అప్కమింగ్ ఎలక్షనే సెట్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఇస్ ద ఆన్సర్. ఇస్ దిస్ క్లియర్? సో ఎలిమినేట్ 2 అయ్యాయి, మిగిలిన 3 మనం కాంటెక్చువల్గా బ్రేక్ చేసాం. ఈ సడన్ డాష్, సడన్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి మనకు కావాల్సిండేది నౌను. సెకండ్ బ్లాంక్లో ద కార్నివల్ డాష్ అంటున్నాడు, కార్నివల్ అడ్జెక్టివ్. ఇక్కడ హిజ్ తీసుకున్నా కూడా అడ్జెక్టివే కాబట్టి మనకి 2 కూడా నౌన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో ఫస్ట్ నౌన్ చూద్దాం. ఎగ్జిబిషన్, షవరు, డెల్యూజ్ వర్బ్ కాబట్టి ఎలిమినేటెడ్, సి ఎలిమినేటెడ్. డ్రిజిల్ వర్బ్ కాబట్టి ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ సర్జ్ నౌన్ కమ్మ వర్బ్గా యాక్ట్ చేస్తుంది, ఎలిమినేటెడ్. ఇంకా 2 ఉన్నాయి మనకి, ఏంటివి? ఎగ్జిబిషను, షవరు. నెక్స్ట్ కూడా మనకు కావాల్సిండేది నౌన్ కాబట్టి స్పీడ్,
నౌన్ కమ్ వర్బ్, ఫెర్వర్ ప్యూర్ నౌన్కే ప్రిఫర్ చేస్తాం. ఆన్సర్ ఈస్ బి. క్రాస్ చెక్ చేసుకోండి. సడన్ షవర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెంట్ రెవెలర్స్ హెల్టర్ స్కెల్టర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ గెటింగ్ వెట్. ద కార్నివల్ ఫెర్వర్ వాస్ బ్యాక్ టు ఇట్స్ బెస్ట్. ఫెర్వర్ అంటే ఎక్సెసివ్ ప్యాషనేట్ అంటే ముందస్తుగా అంటే మంచి ఎనర్జెటిక్గా, బట్ హిస్ అ ఫెర్వర్. ఏ డాష్ ఆఫ్ రెడ్ హాట్ స్టోన్స్, ఇక్కడ అర్థమైపోతుంది. ఏ డాష్ ఆఫ్ రెడ్ హాట్ స్టోన్స్ వార్న్డ్ హిమ్ దట్ హీ వాస్ నియర్ ద వాల్కనో. ఎగ్జిబిషన్ ఆఫ్ రెడ్ హాట్ స్టోన్స్ సెట్ అవుతుందా, షవర్ ఆఫ్ రెడ్ హాట్ స్టోన్స్ సెట్ అవుతుందా? మీనింగ్ ఏంటి? వోల్కెనోకి దగ్గరగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమి? రెడ్ హాట్ స్టోన్స్ తన మీద షవర్ లాగా పడ్డం, అలా ఎగిరి పడుతూ ఉన్నాడు. ఎగ్జిబిషన్ కాదు కదా, షవరే సెట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్కి వెళ్ళిపోదామా? హాంకాంగ్ సబ్జెక్టు మనకి అంటే ఇది సింగిల్ ఫిల్లరు 2 స్టేట్మెంట్స్లో ఒకటే సెట్ అవుతుంది. హాంకాంగ్ డాష్ ఎమర్జెన్సీ in a half century to ban face masks. Context pastలో ఉంది. సో ద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ డాష్ బై ద వాస్ క్వాష్ అంటే ఆటోమేటికలీ V2లో రావాలా. సో 1CACE ఎలిమినేటెడ్. ఎందుకు? అవన్నీ కూడా V1సే. ఇంకా రెండు ఉన్నాయి. ఇన్వోక్డ్, స్క్రాంబుల్డ్ అంటే చెల్లా చెదురుగా పడివేయడం, అలాంటిది మీనింగ్ రాదు. ఇన్వోక్డ్ అంటే కన్నా సో స్టార్ట్ చేసింది. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇన్వోక్డ్ ఎమర్జెన్సీ. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఇన్వోక్డ్ బై ద రాచకొండ పోలీస్ అగైన్స్ట్ హసీనా బేగం వాస్ క్వాష్డ్ బై ద హైకోర్ట్. ఇస్ దిస్ క్లియర్? ఆన్సర్ ఈజ్ ఇన్వోక్డ్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ సింగిల్ ఫిల్లర్స్ ఇన్ 2 స్టేట్మెంట్స్. ఈజ్ ఏ డాష్ అంటున్నాడు. ఏ డాష్ ఆల్టర్నేటివ్ అంటున్నాడు. ఆల్టర్నేటివ్ నౌన్ కాబట్టి మనకు కావాల్సింది అడ్జెక్టివ్. ఇక్కడ కూడా ఈజ్ ఆల్సో నాట్ అంటున్నాడు. ఇక్కడ కూడా అడ్జెక్టివ్ ప్రిఫర్ చేద్దాం. అడ్జెక్టివ్ ప్రిఫర్ చేసినప్పుడు 1 2 3 4 అన్ని కూడా V3 ఫార్మ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఫీజిబుల్. ఫీజిబుల్ అంటే సంథింగ్ పాసిబుల్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్. సో ద బోట్స్ టిల్టెడ్ అంటే కన్నా సో అలా షేక్ అవ్వడం, అండ్ దాని మీనింగ్ అర్థం చేసుకుంటే సరిపోద్ది. క్యాప్సైజ్డ్ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఆల్. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్స్. సో finally, I hope you understand the class, you enjoyed watching the class. So once again, I'm telling you, my friends, so subscribe to our channel, share with your friends, and like. So thank you. Signing off.